విరోచితంగా పోరాడి మరణించారు. అందుకు చాలా బాధాకరంగా ఉంది. ఆయన మా స్కూల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివాడు. ఆయనతో మాకు చాలా అటాచ్మెంట్ ఉంది. అంటే సార్ కన్నా నాకు ఎక్కువ అటాచ్మెంట్ అనమాట. క్లాస్లో రౌండ్స్ వేస్తూ పిల్లలతో అన్నీ అడుగుతూ తెలుసుకునేదాన్ని. 10వ తరగతి చదువుతున్నప్పుడు ఆయన అందరి పిల్లల్ని 10వ తరగతి పిల్లల్ని ఏమవుతారు 10th తర్వాత అని అడిగినప్పుడు ఆయన నేను ఆర్మీకి వెళ్ళి దేశ సేవ చేయాలనుకుంటున్నానని చెప్పారు. ఎందుకు అలా చెప్తావంటే నాకు దేశ సేవ చేయాలంటే చాలా ఇష్టం మేడం, చాలా రక్తంలో అంతా నాకు జీర్ణించిపోయింది, నేను ఖచ్చితంగా ఆర్మీకి వెళ్తానని చెప్పాడు. కానీ నేనేం చెప్పానంటే ఆర్మీకి వెళ్ళడం మంచిదేనన్నా, బట్ మీ తల్లిదండ్రులను ఒప్పించి ఆర్మీలో చేరి దేశ సేవ చేయని చెప్పాను. అలాగే ఆయన వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి ఆర్మీకి వెళ్ళి దేశ సేవ చేస్తూ మొన్న జరిగిన యుద్ధంలో మరణించారు. ఆయన మరణం చాలా బాధాకరం. కానీ ఎక్కువ వాళ్ళ తల్లిదండ్రులకు తీరని లోటు అది ఎవరు పూర్తి చేసేది కాదు. ఎందుకంటే ఒక బిడ్డను పోగొట్టుకుంటే తల్లిదండ్రులకు చాలా బాధ ఉంటుంది. ఆయన మరణాన్ని మనము ఎప్పటికీ మర్చిపోకూడదు అని ఆయన భరతమాత ముద్దు బిడ్డగా నిలిచిపోయాడు. అది మాకు స్కూల్లో మా పాఠశాల చాలా గర్వంగా ఉంది. ఆయన్ని ఎప్పటికీ మర్చిపోలేము. అలాగే మా విద్యార్థులకంతా నేనేమంటే తెలియజేసేది, క్రమశిక్షణతో చదువుతూ దేశానికి సేవ చేయాలి అని నేను మా విద్యార్థులకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా స్కూల్లో 5 మంది విద్యార్థులు ప్రస్తుతము 5 మంది విద్యార్థులు ఆర్మీలో చేరారు. ఇప్పుడు ఈయనది ఒక మరణం అనమాట. ఇది ఒక తీరని లోటు. ఇంకా 4 ఉన్నారు ఆర్మీలో. నాకు తెలిసినాక ఇంకా 4 ఉన్నారు. ఇంకా చాలా మంది చేరారట, తెలియదు. కానీ వాళ్ళకందరికీ చెప్పడం ఒకటే, దేశభక్తి బాగా చేస్తూ ఇలా జరిగిన ఏదైనా యుద్ధంలో వీరోచితంగా పోరాడండి, మరణించినా కానీ అది మనకు ఒక గొప్ప విజయమే, భరతమాతకు ముద్దు బిడ్డగా నిలిచిపోండి అని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారము. నా పేరు మల్లికార్జున, కరస్పాండెంట్ విజ్ఞాన ఇంగ్లీష్ హై స్కూల్ సోమందేపల్లి. మొన్నటి రాత్రి భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగినటువంటి యుద్ధంలో వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ మా పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి వరకు చదివాడు. అతని మరణం దేశానికే కాదు అందరి వాళ్ళ కుటుంబానికి చాలా తీరని లోటు. అందుకు నిన్నే మేము శ్రద్ధాంజలి ప్రకటించాము. వారి తల్లిదండ్రులు చాలా గొప్పవారు. ఇటువంటి పుట్టిన కన్నందుకు వాళ్ళకి భారత భూమి ఎప్పుడు రుణపడి ఉంటుంది. ఆ అబ్బాయి మా పాఠశాలలో 2008-9 నుంచి 2016-17 వరకు 1 నుంచి 10వ తరగతి వరకు చదివాడు. స్కూల్లో మంచి క్రమశిక్షణ, తర్వాత చదువుల్లో చురుగ్గా ఉండేవాడు. ఆటల పోటీల్లో ఎక్కువ చురుగ్గా పాల్గొనేవాడు. హై స్కూల్ తరగతుల్లోనే ఆ అబ్బాయి బాగా హైట్ ఎక్కువ ఉండేవాడు కాబట్టి మేము బాగా దిగి చదివి ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ ఉద్యోగానికి ట్రై చేయమని సలహా ఇచ్చేవాళ్ళము. అయితే అప్పటికే లేదు సార్ నేను దేశ సేవ చేయాలో ఆర్మీలో చేరాలని అతని అభిప్రాయాన్ని అప్పటికే వెలిపించేవాడు. అందుకు మేము చాలా గర్వపడ్డాము. ఇప్పుడు అతని మరణం చాలా బాధాకరమైనప్పటికీ అతను మా పాఠశాల విద్యార్థి కాబట్టి మాకు చాలా గర్వకారణంగా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులకి మాకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇది ఆదర్శంగా తీసుకొని యువకులు దేశ సేవ కోసము ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాము. ఈ అతని యొక్క దహన సంస్కారాలకు కూడా మేము హాజరవ్వాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు మేము ఈ శ్రద్ధాంజలి కార్యక్రమం ముగిసిన తర్వాత మా ఉపాధ్యాయులు మేము వాళ్ళు తరగతి తోటి విద్యార్థులంతా కలిసి వాళ్ళ తల్లిదండ్రులు పరామర్శించడానికి వాళ్ళ గ్రామం తల్లితాండాకి పోతున్నాము. ఈ కార్యక్రమం హాజరైనటువంటి అందరికీ పాఠశాల వాళ్ళతోటి విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ అందరికీ కృతజ్ఞతలు చేసుకుంటూ ముగిస్తాను. జై భారత్ మాతా की जय, जय भारत माता की जय।